ల్యాంబోర్గినీ ఇటలీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మనందరికీ తెలుసు. కానీ ల్యాంబోర్గినీ కంపెనీ బాయిలర్స్, ఎయిర్ కండిషనర్స్, ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి స్టార్ట్ చేశారు. విప్రో సాఫ్ట్వేర్ రంగంలో తోపని మనందరికీ తెలుసు. కానీ విప్రోని ఎంహెచ్ ప్రేమ్జీ గారు 1945లో వెజిటబుల్ ఆయిల్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఎల్జీ టీవీస్, హోమ్ థియేటర్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్ మానిటర్స్ తయారీలో తోపులకే తోపని మనందరికీ తెలుసు. కానీ 1947 సౌత్ కొరియాలో ఫేషియల్ క్రీమ్స్, టూత్ పేస్ట్, వాషింగ్ సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఎల్జీ ఫుల్ ఫామ్ లక్కీ గోల్డ్ స్టార్, ట్యాగ్ లైన్ లైఫ్ ఈజ్ గుడ్. ఐకియా 1943లో స్వీడన్లో స్థాపించారు. 63 కంట్రీస్లో 479 స్టోర్స్తో 45 బిలియన్ యూరోస్ నెట్వర్క్తో ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్. అసెంబల్ ఫర్నిచర్, హౌస్ హోల్డ్ గుడ్స్, ఇంటీరియర్ లైటింగ్ ఎక్విప్మెంట్, ఇంటీరియర్ డిజైన్స్, ఫుడ్ మార్కెటింగ్లో రారాజు అని మనందరికీ తెలుసు. కానీ ఐకియా పెన్స్ తయారు చేసి అమ్మే చిన్న కంపెనీగా స్టార్ట్ అయింది. ఐకియా ఫౌండర్ నేమ్లోని ప్రతి పదంలో మొదటి అక్షరం కలిపితే వచ్చింది ఐకియా. శాంసంగ్ 1938లో సౌత్ కొరియాలో స్థాపించారు. స్మార్ట్ ఫోన్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్ మానిటర్స్, ప్రింటర్స్, స్పీకర్స్, కెమెరాస్, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్ ఫేమస్ అని అందరికీ తెలుసు. కానీ శాంసంగ్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న గ్రాసరీ స్టోర్, కిరాణా సరుకులతో పాటు నూడిల్స్, ఎండి చేపలు కూడా అమ్మారు. నేను చెప్పేది ఏంటంటే నీ కరెంట్ సిచ్యువేషన్ ఎప్పుడు నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. ఏ రంగంలో అయినా హార్డ్ వర్క్ చేయి, అచీవ్ చేయి. నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్.